ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎప్పుడు జంక్ ఫుడ్డే కాకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టండి. హెల్త్కు హెల్త్, టేస్ట్కు టేస్ట్, ఎవరైనా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. స్వీట్ పొటాటోలో బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇలాంటి స్వీట్ పొటాటోని చాలా మంది తినరు, అవాయిడ్ చేస్తారు. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి. తినాల్సిన వాటికంటే ఇంకో 2 ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటాయి. ముందైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లోకి కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని వేసుకోండి. తగినన్ని నీళ్ళు పోసుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఐ ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవి ఉడికించుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను. ఇవి చల్లారేలోపు స్టఫింగ్ కోసం మక్క అటుకుల్ని మిక్సీలో కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా ఉండకూడదు, అలా అని చెప్పేసి బాగా బరకగా ఉండకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక ఎగ్లో చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఎగ్ అంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. స్వీట్ పొటాటో పొట్టు తీసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా మెత్తగా ఉడకాలి, అప్పుడే చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుంటే కాస్త క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు మీకు గట్టిగా అనిపించినట్టయితే కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోండి. ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు నీళ్ళు అయితే ఏమీ పట్టలేదు, చపాతీ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా చేతికి సరిపడ పిండి తీసుకొని ముద్దలాగా చేసుకోండి. చివర్లేమి పగులు లేకుండా చూసుకోవాలి. మన గ్యారెకైతే ఎలా అయితే హోల్ పెట్టి ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకొని చివర్లు అన్నిటి పల్సగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చేస్తే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు గ్యారెల్లా చేసి ఉంచుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ అన్ని సైడ్లు మునిగేలాగా 2 సైడ్లు తిప్పుతూ పూర్తిగా డిప్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న అటుకుల్లో కూడా వీటిని అంటేలాగా బాగా స్టఫ్ చేసుకోండి. ఇలా అన్ని సైడ్లు పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నేను 2 వేసుకొని ఈ ఆయిల్ బబుల్స్ అనేటివి తగ్గిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఉంచేసుకొని తీసేసుకోండి. అంతే, ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. సూపర్ టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.